అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కోఆపరేటివ్ రాష్ట్ర విజయవాడ నుంచి. ఈరోజు మీకు అసలు యాక్చువల్గా నవరాత్రులకే ఈ విగ్రహం నాకు రావాల్సింది, బట్ చాలా లేట్ అయింది. కానీ ఈ విగ్రహం గురించి నాకు చాలా ఎంక్వైరీలు వచ్చినాయి. సో ఈ విగ్రహాన్ని గురించి మొత్తం తెలుసుకుని యాక్చువల్గా కరెక్ట్గా మాకు ఆ డిజైన్ అవుట్పుట్ రావాలని చెప్పి టైం తీసుకుని చేయటం అయితే జరిగింది. సో ఈ విగ్రహాన్ని నేను చూపించే ముందు ఒక సూచన: విగ్రహాన్ని చూడండి, తత్వాన్ని తెలుసుకోండి, అంతే తప్ప ఇందులో మీరు నెగిటివ్ థింకింగ్ వైపు వెళ్ళొద్దు. ఏంటి ఇలా చూపిస్తున్నారు వీళ్ళు విగ్రహాన్ని, ఇది బ్యాడ్గా మీరు ఫీల్ అవ్వద్దు. యాక్చువల్గా అదే మన మూలాధారం. సో ఇప్పుడు మీకు చూపిస్తున్న అమ్మవారు వచ్చేటప్పటికి లజ్జ గౌరి అని పిలుస్తారు. అలాగే తాంత్రిక రూపంలో కామాఖ్య కింద పూజిస్తారనమాట. సో ఈ ఒక్క విగ్రహం ఒక వర్ణం వచ్చేటప్పటికి మూలాధారం, సృష్టికి మూలం. అలాగే సహస్రం వచ్చేటప్పుడు ఏదైతే తల ఉందో ఇక్కడ తల ఉండదు, ఇక్కడ కమలం, వికసించిన కమలం ఉంటుంది. అంటే సహస్రం అంటే మనకి సహస్రం ఎప్పుడైతే మనకి జ్ఞానం బోధపడుతుందో అది విచ్చిన కమలం అన్నమాట, జ్ఞానంతో సమానం. సో ఇక్కడ మనం చాలా వరకు కొన్ని చోట్ల అంటే ఈ విగ్రహారాధన ఇప్పుడు కాదు, కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఈ విగ్రహారాధన ఉంది. ఇప్పటికీ జోగులాంబ ఆలయంలో కూడా ఈ అమ్మవారి యొక్క ఆరాధన కూడా ఉంది. అలాగే ఈ అమ్మవారిని మా కామాఖ్యగా, రేణుకాదేవిగా, తాంత్రిక మార్గంలో, అలాగే కట్టమహిమగా, అలాగే అదితి ఆది పరాశక్తిగా మంత్ర రూపంలో పూజ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనకి యాక్చువల్గా అడవిలో నివసించే గిరిజనులు అంటే ఒక తండాల్లో వాళ్ళు ఈ అమ్మవారిని టు ఫ్రాంక్ చెప్పాలంటే ఇప్పుడు లేటెస్ట్ అంటే కొంతమంది అర్థం అవ్వాలంటే ఈ అమ్మవారిని ఒక గైనకాలజిస్ట్గా పూజించేవాళ్ళు, అంటే ఒక డాక్టర్గా పూజించేవాళ్ళు. ఎందుకంటే అమ్మవారు స్త్రీల యొక్క ఏ అనారోగ్య సమస్యలైనా, అది సంతాన సమస్యలు అవ్వచ్చు, వాళ్ళ ఆర్గన్స్లో ఏదైనా సమస్యలు అవ్వచ్చు, ఈ అమ్మవారిని పూజ చేసి ఆ ఒక్క పార్ట్కి నెయ్యి అనేది రాసి ఆ నెయ్యిని ప్రసాదంగా మళ్ళీ వీళ్ళు స్వీకరించేవాళ్ళు. సో ఈ అమ్మవారిని గైనకాలజిస్ట్గా కూడా పూజ చేసేవాళ్ళు అనమాట పూర్వకాలంలో. సో అలాగే ఈ కామాఖ్య అమ్మవారు ఏంటంటే, కామాఖ్య మీన్స్ ఏంటంటే ఏ అవతారైనా స్వీకరించగల రూపం. ఈ కామాఖ్య అమ్మవారి ఒక రూపం. ఇది పంచలోహంలో తయారు చేయబడింది, మనకి 11 అంగుళాల్లో వస్తుంది, హై ప్రీమియం క్వాలిటీ. మనకి ఎవరైతే కామాఖ్య దేవిని పూజ చేస్తున్నారో తంత్ర రూపంలో వాళ్ళ కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన విగ్రహం. సో ఇదే మూలాధారం, అన్నిటికీ ఆధారం. మనకి ఏది కావాలన్నా సరే కామాఖ్య దేవిగా ఏ రూపంలో మనం కొలిస్తే ఆ రూపంలో అమ్మవారు మనకు ప్రత్యక్షమయ్యి మన కోరికని తీర్చే ఒక స్వరూపమే ఈ విగ్రహం, ఒక స్వరూపం ఈ విగ్రహానికి అర్థం. సో ఇది మీరు అర్థం చేసుకోండి. ఈ విగ్రహంలో కూడా యాక్చువల్గా ఈ విగ్రహారాధన ఎక్కువ మనకి ఆస్ట్రేలియా, తర్వాత